గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నీతి నిజాయితీ ఉంటే ఒక లీడర్ ఎలా గెలుస్తారు అనేది మహేష్ నిరూపించాడు. ఈ మహేష్ ఎవరంటే సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అందే గ్రామంలో 9వ వార్డు మెంబర్గా గెలిచిన వ్యక్తే ఈ మహేష్. అసలు వివేకానందుని ఆలోచనలతో ముందుకు దూసుకెళ్తూ చిన్నప్పటి నుంచి గ్రామంలో అందరికీ తలలో నాలుకలాగా ఉంటూ ఎవరు ఏది అడిగినా సహాయం చేస్తూ తన సేవ అనేది కంటిన్యూ చేస్తున్నాడు. ఇతను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో క్రియాశీలక వ్యక్తిగా ఉంటూ గ్రామంలో ఉండే ప్రజలకు కల్చరల్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తూ అసలు దేశ సంస్కృతి ఎలా ఉంటుంది, పండగలు అంటే ఏంటి, ఇలాంటి అనేది ఒక కల్చర్ని మనం ఎలా ఫాలో అవుతాం, ఎలా అభివృద్ధి చెంది మన కల్చర్ని కొనసాగిస్తూ మన జీవన విధానం ఎలా సాగించాలని నిరూపిస్తున్నాడు. అలాగే స్కూల్లోని పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ, బ్యాగుల పంపిణీ, పెన్నుల పంపిణీ చేస్తూ చాలా క్రియాశీలకంగా సమాజ సేవలో నిమగ్నమై ఉన్నాడు. లీడర్ అనేవాడు ప్రజల గుండెల నుంచి పుడతాడు, ప్రజా గొంతు అనేది వినిపిస్తాను అనేది ఈ మహేష్ మరోసారి నిరూపించాడు. ఎన్నికలలో డబ్బులు పంచలేదు, మద్యము పంచలేదు, ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదు, కానుకలు ఇవ్వలేదు. అయినా కానీ ప్రజల నాడి తెలిసి ప్రజల్లో నుంచి పుట్టిన ఈ లీడరే మహేష్ జక్కుల. ఇలాంటి లీడర్స్ మన దేశంలో ఉంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. నిజమైన నాయకుడు అనేవాడు ప్రజలకు ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు చూపకుండా గెలిస్తే దేశాభివృద్ధి అనేది జరుగుతుంది, ఒక ప్రాంతాభివృద్ధి జరుగుతుంది అనేది మహేష్ నిరూపించాడు. సో ఇలాంటి ఆశయ సాధనాలతోనే ముందుకు వెళ్తూ వార్డు మెంబర్ నుంచి అసెంబ్లీ వరకు ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.